ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేజ్రీవాల్ విసిరిన క్రేజీ ఛాలెంజ్ ఢిల్లీ రాజకీయాలను హీట్ ఎక్కించింది. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి శనివారమే బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో రాజీనామా చేస్తా, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటా, ప్రజాక్షేత్రంలో పోరాడి కడిగిన ముత్యంలా బయటకొచ్చాకే మళ్లీ ముఖ్యమంత్రిని అవుతాను అని అరవింద్ కేజ్రీవాల్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇది. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ చెప్పగానే వద్దంటూ నినాదాలు చేశారు ఆమ్ ఆద్మీ కార్యకర్తలు. కానీ దోషిగా పడ్డ మరకను తుడిచేసుకోవాలి, నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ఈ పదవి నాకొద్దు అన్నారు కేజ్రీవాల్. నేను అవినీతికి పాల్పడలేదని వాళ్లకు తెలుసు. నా పార్టీని చీల్చి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే వాళ్ల కుట్ర అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు కేజ్రీవాల్. సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడానికి ముందే తాను నిరాకరించారని అన్నారు. రాజకీయాల్లోకి వెళ్లొద్దని, సమాజానికి సేవ చేయాలని, దాంతో గొప్ప వ్యక్తి అవుతారని సూచించినట్టు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇద్దరం కలిసి ఉన్నామని, రాజకీయాల్లోకి రావద్దని, సామాజిక సేవా కార్యక్రమాలతోనే ప్రజల్లో ఉండాలంటూ పదే చెప్పానన్నారు. గతంలో సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఆ తర్వాత అతని హృదయంలో ఉన్నది ఇప్పుడు లేదన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో తిహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ మరికొద్ది రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలను, పార్టీకి చెందిన ఓ నేతను ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే నవంబర్లో మహారాష్ట్రతో పాటు దేశ రాజధానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. ప్రజలు నాకు నిజాయితీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష ఇవ్వాలనుకుంటున్నానన్నారు. నిజాయితీ పరులని ప్రజలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి అవుతానని, సిసోడియా ఉప ముఖ్యమంత్రి అవుతారని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా సంతకాలు చేయకూడదంటూ బెయిల్ షరతుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. దీంతో తాను సిగ్నేచర్ పవర్ లేని సీఎంగా ఎలా ఉంటానంటూ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికారాలు లేని ముఖ్యమంత్రిగా ఉండడం కంటే తప్పుకోవడమే బెటర్ అని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. దాని ఫలితమే ఈ సంచలన ప్రకటన. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ ఏడాది నవంబర్ నెలలోగానే మహారాష్ట్ర అసెంబ్లీతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సీఎం కేజ్రీవాల్. అసెంబ్లీని ముందుగా రద్దు చేస్తే ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి.